ఏదైనా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి పీక్స్ కు చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను సపోర్ట్ చేస్తూ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 33, 16 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తులను పట్టుకొని ప్రతి గల్లీకి వెళుతున్నారు. గుర్తుతో సంబంధం లేకుండా పనులను చూసి ఓట్లు వేయాలని ఓటర్లను జీవన్ రెడ్డి అభ్యర్థిస్తూ ఉన్నారు. వలసదారులు తమ గుర్తు తీసుకున్నారని మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధి తమ అభ్యర్థుల్ని గెలిపిస్తుందన్నారు జీవన్ రెడ్డి. గుర్తు కాదు తల్లి, మీకు ఎవడు పని చేస్తాడు, ఎవడు ఇన్నేళ్ళు మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. ఇలా మా కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డట్టు ఏదైతుందో మనం గుర్తెత్తుకపోయామ్మా. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డట్టు మనం గుర్తెత్తుకపోయాడు. నేను ఎమ్మెల్యే గారు ఏదో చెప్పిండ్రు, నేను బీఆర్ఎస్ పార్టీ నాకు కారు గుర్తే అన్నాడు. టీవీలలో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది, అని స్పీకర్ కూడా చెప్పిండు. నిజమేనా సంతోషం, నీ కారు గుర్తులు కారు గుర్తులేము, మేము అద్దంటలేము. ఆ పక్కింటికి ఎందుకు అన్నం ఎత్తావు, ఎందుకు ఈ దొంగ బుద్ధి? అవునబ్బా, నువ్వు కారు గుర్తాను ఎప్పుడైతే అంటున్నావో నీ కారు గుర్తులే నువ్వు ఉండరా నాయన. మా జోలికి రాకు, నీ సంవత్సరాలు నువ్వు సక్కగా చేసుకో, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నా. అవునబ్బా, నేను చెప్పింది అబద్ధం అబ్బా.